తెనాలికి జగన్ వెళ్ళడం రైటా రాంగా? ఈ చర్చ ఇప్పుడు తెర మీద కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు అక్కడికి వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని జగన్ శ్రీకారం చుట్టడంతో జరిగినటువంటి పరిణామం. యాక్చువల్గా మనకి సినిమాటిక్ న్యాయం లేకపోతే కనుక ఒక స్పెషల్ అటాకింగ్ న్యాయం అన్నటువంటిది పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు నడి రోడ్డు మీదన ముగ్గురిని కాళ్ళు జాపిచ్చి పోలీసులు చితక బాదారు, పాదాల మీదన ఇరక్కొట్టారు. వాళ్ళ ముగ్గురు నేర చరితులు అన్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్పుకొచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి 2019 నుంచి 18 నుంచి ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా తెర మీదకి తీసుకుని వచ్చారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ని కొట్టబోయి చంపబోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకున్నట్టు ప్రకటించారు. సాధారణంగా రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి రీతి. దానివల్ల ఆ టైంలో కొంత కంట్రోల్ అయ్యింది. 1970లో ఎండింగ్లో ప్రారంభమైనటువంటి రౌడీయిజము, ఫ్యాక్షనిజము పతాక స్థాయికి చేరి సాధారణ ప్రజలు ఆ రౌడీల్ని, ఆ ఫ్యాక్షన్ వ్యక్తులని, ఫ్యాక్షనిస్టుల దగ్గర తిరిగే వ్యక్తులను చూస్తే భయంతో వణికిపోయేవాళ్ళు, దాక్కునేవాళ్ళు, లేదా భయంగా లేచి నుంచునేవాళ్ళు. అది వీళ్ళలో అహంకారం పెంచింది. ఒక రాచరికపు కాలంలోని రాక్షస పోకడలు పెరిగిపోయిన వీళ్ళకి. అలాంటి సందర్భంలో అలాంటి అతి ప్రదర్శించే వాళ్ళని నడి రోడ్డు మీదన చితకబాదారు పోలీసులు. ఇళ్ల దగ్గరికి వెళ్ళి కొట్టారు పోలీసులు. వాళ్ళ అనుచరుల్ని రోడ్ల మీద కొట్టారు. ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని రోడ్ల మీద కొట్టారు. పోలీస్ స్టేషన్లు బయట నుంచో పెట్టి కొట్టారు. దాంతో అప్పటిదాకా భయంతో కూడిన గౌరవం పొందినటువంటి వాళ్ళు చివరికి వేస్ట్ ఫెలోస్ అనేటటువంటి ప్రజల చేత చీత్కారాలు మనసులో పెట్టుకుని బయటకు గౌరవించిన వాళ్ళు కూడా ఆయిడ్ బొంద అనేటటువంటి స్టేజ్ వచ్చింది. దాంతోపాటు ప్రజలకి పోలీసింగ్ మీద నమ్మకం వచ్చింది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు చేయడం బిగిన్ చేశారు. దాంతో ఆ తర్వాత అరాచక శక్తులకి ధైర్యం చాలలేదు. క్రమంగా రౌడీజం, ఫ్యాక్షనిజం కంట్రోల్ అయింది. కాబట్టి ఆ ఫార్ములా పనిచేస్తుంది. ఇప్పుడు తెనాల్లో ఇన్సిడెంట్ కూడా ఆ రూట్లోనే. అయితే ఇక్కడ లాజికల్ పాయింట్ ఉంది. ఆ రోజుల్లో సొంత పార్టీ వాళ్ళ రౌడీజాన్ని కూడా అంగీకరించేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు. నిర్దాక్షిణ్యంగా కొట్టమన్నారు, నిర్మోహమాటంగా కొట్టమన్నారు. అందుకే పరిటాల రవి అనుచరులైనా, కర్ణం బలరాం అనుచరులైనా, లేకపోతే దేవినేని నెహ్రూ అనుచరులైనా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీ అనుచరులైనా సరే చితక బాదారు. దాని ఇంపాక్ట్ కంట్రోల్ అయింది ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు సొంత పార్టీ తరపునున్నటువంటి నాయకుల దౌర్జన్యాన్ని, సొంత పార్టీ నాయకుల యొక్క అనుచరుల దౌర్జన్యాన్ని సమర్థిస్తున్నది ప్రభుత్వం, పోలీసులు కూడా. దెన్ పక్షపాత ధోరణి వచ్చింది. అట్లాంటి సందర్భంలో ఈ బాధుడు ఖచ్చితంగా కులాన్ని తీసుకొచ్చేటటువంటి లేదా చర్చకు తీసుకొచ్చేటువంటి ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఇంకా వైసీపీ కాదు, అయ్యి ఉంటే కనుక ఇంకా పెద్ద రచ్చ చేసి ఉండేవాళ్ళు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసినటువంటిది రౌడీ నాయకులు ప్రోత్సహించారన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఆ రౌడీయిజం చేసేటటువంటి వాళ్ళకి, గంజాయిలు అమ్మే వాళ్ళ దగ్గరికి స్వయంగా జగన్ వెళ్తున్నారని తెలుగుదేశం, జనసేన హైలైట్ చేస్తున్నాయి. అశాంతిని, అభద్రతని పెంపొందిస్తామని. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్. ఇంతకీ వీళ్ళు కానిస్టేబుల్ని వెంటాడారన్నారు. ఇందులో ఒక్క అబ్బాయి మాత్రమే లోకలోడు. మిగతా వాళ్ళు అక్కడ స్నేహితుడు పుట్టినరోజుకు వచ్చిన ఇతర ప్రాంతాల వాళ్ళు. వాళ్ళందరూ కలిసి అక్కడ ఎందుకు రౌడీజం చేస్తారు? అది కదా ఇక్కడ లాజికల్ పాయింట్. రెండోది, వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ కానిస్టేబుల్కి ఒక వ్యక్తికి గొడవ ఉంది. అది మరి ఉద్యోగపరమైన గొడవ, వ్యక్తిగత గొడవ తేల్చుకోలేదు ఇక్కడ ఉన్నతాధికారులు. సరైన దర్యాప్తు చేసిన దాఖలా కనిపించట్లేదు. మా కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేశాడు అన్నటువంటి రూట్లోనే చూస్తున్నారు. ఓకే, అది కూడా నిజం అనుకుందాం. అసలు కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేయడమే దుర్మార్గం కాబట్టి యాక్షన్ అనుకుందాం. ఈ యాక్షన్ ఏదో అత్యాచారాలు చేసిన వాళ్ళు ఎందుకు చేయట్లా? ఏది మొన్న ఆడపిల్ల మీదన అరాచకం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు చేయట్లా? మర్డర్లు చేస్తున్న వాళ్ళని ఎందుకు చేయట్లేదు? వాళ్ళని ఇలా కొట్టి అప్పుడు వీళ్ళని కొట్టుంటే జెన్యూనిటీ ఉండేది. దానికి తోడు ఏ పార్టీ వాడి మీదనైనా సరే తప్పు చేస్తుంటే యాక్షన్ అన్నప్పుడు జెన్యూనిటీ ఉంటుంది. నాడు బాబు చేసినప్పుడు అందరం జెన్యూన్గా ఫీల్ అయ్యాం. ఇవాళ రోజున ఈ విషయంలో నేనైతే సమర్థిస్తాను. రౌడీ షీటర్లు
నీ కొట్టడం అన్నటువంటిది. బట్ ఇందులో లాజికల్గా మిస్ అవుతున్నటువంటి పాయింట్, ఆ కానిస్టేబుల్ వ్యక్తిగతమా లేకపోతే ఇదే అన్న దర్యాప్తు చేసింది ఆ శాఖ, నెంబర్ 1. నెంబర్ 2, గంజాయి అమ్ముతున్నారు అంటే ఎందుకు ఊరుకున్నావు నువ్వు ఎంతకాలం పాటు? గంజాయి మత్తులో ఉంటే నువ్వు ఎంక్వైరీకి తీసుకెళ్ళి అదే మెడికల్ టెస్ట్ చేయించి చూపెట్టాలి. వాళ్ళు ఆ రోజున గంజాయి మత్తు లేదని చేస్తుంటే అది చేయలేదుగా, అప్పుడు ఫ్యాక్ట్ ఉన్నట్ట. ఇది ఇక్కడ సందేహం.